హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు. నేను మీ లక్ష్మి. ఇవాళ నేను మీకు చూపిస్తున్న రెసిపీ టేస్టీ సూపర్ స్పెషల్ హైదరాబాదీ దమ్ కిచిడి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. ఆయిల్ 2 స్పూన్లు, నెయ్యి 2 స్పూన్లు, షాజీరా పావు స్పూను, అనాస మొగ్గలు 2, దాల్చిన చెక్క పావు ఇంచి, లవంగాలు 4, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ 1, టమోటో 1, పచ్చిమిరపకాయలు 3, పుదీనా ఆకులు 2 స్పూన్లు, కొత్తిమీర ఆకులు 2 స్పూన్లు, సాల్ట్ రుచికి సరిపడా, పసుపు 2 పించెస్, 2 చిటికెళ్ళు, ఒక గంట సేపు నానబెట్టిన రైస్ 1 కప్పు, గంట సేపు నానబెట్టిన మసూర్ దాల్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను, వాటర్ 2 కప్పులు. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకుందామండి. బౌల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో నూనె, నెయ్యి 2 యాడ్ చేసుకోవాలి. దీంట్లో రెండిటి ఫ్లేవర్ ఉంటేనే మన కిచడీకి ఎక్కువ టేస్ట్ వచ్చిందండి. ఇవి 2 కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను, బిర్యానీ ఆకుతో సహా. లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, అనాస మొగ్గలు వేసాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేస్తున్నాను. పచ్చిమిరపకాయలో నుంచి వచ్చిన కారమేనండి, కిచడీకి మొత్తం సపరేట్గా కారం వేయము. ఈ ఫ్రై అయిన తర్వాత దీనిలో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటో వేసుకోవాలి. టమాటో కూడా ఫ్రై అయిపోయిన తర్వాత, టమాటో బాగా మగ్గద్దండి, కొంచెమే మగ్గాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, మంచి కలర్ వచ్చింది కిచడీకి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఆకులు ఇందులో వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న మసూర్ దాల్, ఎర్రకంది పప్పు అంటారు కదండి, ఇది కిచడీకి చాలా బాగుంటుంది. అండ్ బియ్యం కూడా, నానబెట్టిన బియ్యం కూడా వేస్తున్నాను. నేను మామూలు రైస్ వాడానండి, మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇవి వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని చక్కగా, మనం వేసినప్పుడు కొంచెం వాటర్ పడుతుంది కదా, అది కూడా కంప్లీట్గా పోయే వరకు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. అంటే అస్సలు వాటర్ ఉండకూడదు అడుగున. అంతవరకు బాగా కలిసేలా కలుపుకున్నాక కప్పు రైస్కి 2 కప్పుల నీళ్లు పోస్తే చక్కగా రుచికి సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి అంతా ఎసర్లో ఇదంతా కలుపుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పావు గంట ఉడికించుకున్నారంటే చూసారా ఎంత కలర్ఫుల్ టేస్టీ కిచడీ రెడీ అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. సండే స్పెషల్గా కానీ, మీకు అకేషనల్గా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.